హలో ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అయితే ట్రావెలింగ్ ఉందండి. ట్రావెలింగ్ కోసం ముందే ఇలా ప్లాన్ చేసుకుంటాననమాట. ఒక 4 డేస్ అలా ముందే ఇలా ప్లాన్ చేసి పెట్టుకుంటాను. ఏమైనా మెడిసిన్స్ ఉన్నాయా అవన్నీ తెచ్చుకొని పెట్టుకుంటాననమాట. అయితే ఇలా క్యాప్ అన్నీ ఓపెన్ చేసి పెడితే మెడిసిన్స్ ఇలా ఓపెన్ చేసి పెట్టామనుకో ఇంకా తర్వాత 1 మంత్ వరకు వాడుకోవచ్చండి. తర్వాత వాడకూడదనమాట. అలా ఓపెన్ చేసినవైతే. ఇంకా అందుకోసమని అలా ఓపెన్ చేసినవన్నీ తీసి పెట్టేసేద్దాము. వాటి ప్లేస్‌లో వేరే తెచ్చిపెట్టుకుందాం. అవి పడేసేద్దాం అనేసి చూస్తే అన్నీ ఓపెన్ చేసే ఉంది. ఇంకా డేట్ కూడా అయిపోయిందనమాట కొన్నిటి వాటి పైన. ఇంకా అందుకోసం అనేసి ఏమేమి కావాలనేసి ఇలా లిస్ట్ రాసుకుంటున్నాను. మళ్ళీ అక్కడికెళ్ళిన తర్వాత మర్చిపోవడం అదంతా ఉండకూడదు కదా అనేసి. ఇంక ఇలా లిస్ట్ రాసుకుంటే కొంచెం గుర్తున్నవి కూడా గుర్తుంటాయి. ఇంకా ఎక్స్ట్రా కూడా తెచ్చుకోవచ్చు కదా అనేసి రాసి పెట్టుకున్నాననమాట. ఇవి ట్రావెలింగ్‌కండి. ఇంకా స్నాక్స్, సోపు, బ్రష్, వైప్స్ ఇంక ఇలా అన్నీ రాసుకున్నాననమాట. ఇంకెళ్ళాలి. ఇవి రాసి పెట్టుకున్నాను కదా! ఇంక ఫ్రెష్ అప్ అయిపోయి వెళ్ళిపోయి తెచ్చుకుందాం అనేసి అనుకుంటున్నామనమాట. ఇంకెళ్ళడం అయితే వెళ్తున్నామండి. ఈవినింగ్ అయిపోయిందిలెండి. ఇంకా వర్షం ఏం రావట్లేదు. బానే ఉందనమాట. ఇంకా అందులో మా వారు కూడా కొంచెం స్పెట్స్ చూపించుకోవాలి. అక్కడ కూడా వెళ్ళాలి. ఇంకా అన్ని పనులు ఒకేసారి చూసుకొని వచ్చేద్దాంలే అనేసి బయలుదేరామనమాట. మేమిద్దరం ఇక్కడ వెళ్తున్నాము. వాళ్ళిద్దరేమో మా ముందెళ్తున్నారు. మా వారు, బాబు. ఇంకా ఎంత అయిద్దో వచ్చేసరికి చూడాలి. చాలానే తెచ్చుకోవాలి. ఇంకా షాప్‌కెళ్ళాలి. స్పెట్స్ షాప్‌కి. అక్కడేముంటారో చూడాలి మరి. ఫస్ట్ అయితే ఇంక ఇక్కడొచ్చేసామనమాట ఐ టెస్ట్ చేయించుకోవడానికి మా వారికి. మా వారేమో ఆయన టెస్ట్ చేసుకోవడం, సెలెక్ట్ చేసుకోవడం అవన్నీ చూస్తా ఉంటే, ఇక్కడ మేమేమో ఇలా మేము సెలెక్షన్ చేసుకుంటూ కొన్ని సన్ గ్లాసెస్ అలా చూస్తా ఉన్నామనమాట. ఏమన్నా సెట్ అవుతాయేమో అనేసి. మా అమ్మాయేమో చాలా వరకు ట్రై చేస్తా ఉంది. సన్ గ్లాసెస్ తీసుకుంటాననేసి. ట్రావెలింగ్ ఉంది కదా అనేసి. బాబేమో అలా తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. నేనైతే ఒకటి ఇలా బ్లాక్ తీసుకున్నాను. బట్ మా వారికి అది నచ్చలేదంట. సరే ఇంక అనేసి వదిలేసి పక్కకెళ్ళిపోయా. నాకు ఇంట్రెస్ట్ ఉండదండి మెయిన్ అయితే. మా అమ్మాయి అయితే చాలా వరకు ట్రై చేసి మెయిన్‌గా ఇది సెలెక్ట్ చేసుకుంది. నాకేమో ఇది నచ్చలేదసలు. ఇది సన్ గ్లాసెస్ కాదసలు. సైట్ ఉన్నదనమాట. ఇంకా అలా అక్కడ పని కానిచ్చేసుకొని ఇంకా కొన్ని టెస్టులు చేపియమన్నారు. ఇంక ఇంటికైతే వచ్చేస్తున్నామనమాట అన్నీ తీసుకొని. చూడండి వచ్చేసాము. చాలా టైర్డ్ అయిపోయిన ఫీలింగ్ ఉందండి అసలు. అక్కడ షాప్‌లోనే మాకి 1 అవర్ అలా అయింది. ఇంక మళ్ళీ ఇవన్నీ తీసుకొనొచ్చేలోపు టైం పట్టిందనమాట. చూడండి. మేమైతే ఇంక 4 డేస్ ట్రావెలింగ్ అనమాట. ఇంకా 4 డేస్‌కి మెడిసిన్స్ తీసుకున్నాము. కొన్ని అంటే ప్యాంటాసిక్, డోలో ఇంకా అలా కొన్ని మావైతే కొన్ని కొన్ని తీసుకున్నాం. సోప్స్ అయితే 2 తీసుకున్నామండి. పిల్లలకొకటి, మాకొకటి అన్నట్టు. మరి ఒక్కొక్కరికొకటన్నా కొంచెం ఇబ్బందయిద్ది కదా అనేసి. ఇంకా బ్రష్‌లు కొత్తవి కూడా తెచ్చాము. ఇంకా 2 పెట్టేసుకోవాలి. పిల్లలవి కూడా ఉన్నాయి. అవి పెట్టేయాలన్నమాట. ఇవన్నీ ఇంక తర్వాత సర్దుకుంటాలేండి. ఇంకొంచెం టైం ఉంది కదా! చూడండి. ఇంక ఈ వ్యాజ్‌లైన్ ఇవైతే ఇంట్లోకన్నమాట. షాంపూ, వ్యాజ్‌లైన్. ట్రావెలింగ్ అయితే నేను ఇంకా వ్యాజ్‌లైన్ చిన్న బాటిల్ తీసుకుంటాను. అలాగే షాంపూ ప్యాకెట్స్ తీసుకుంటామనమాట. ఇలా అన్నీ తీసుకున్నాము. చూడండి. ముందే ఇలా ప్లాన్‌గా తెచ్చిపెట్టుకుంటామనమాట. ట్రావెలింగ్ ఉందని ప్లాన్ చేసుకుంటాం కదా! అప్పుడప్పుడు తెచ్చి పెట్టేసుకుంటాము. చూడండి ఇలాగా. అంతేనండి ఈ వీడియో అయితే. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.